నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ముందుగా మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసే సందర్భంలో పాకిస్తాన్ ఇచ్చినటువంటి ప్రతిఘటన సందర్భంలో 5 పాకిస్తాన్ ఉన్మాదులను మట్టుపెట్టి ఆ యుద్ధ రంగంలో అసూల బాసి వీరస్వర్గానికి ఎగినటువంటి, ఎందుకంటే యుద్ధంలో మరణించిన వాళ్ళు వీరస్వర్గాన్నే, ఒక దేశ రక్షణ కోసం మరణించిన వాళ్ళు వీరస్వర్గాన్నే అద్రోహిస్తారు, వీర స్వర్గంలోనే ఉంటారు. అటువంటి ఖ్యాతి మన తెలుగువాడైనటువంటి యువకుడు, పూర్తిగా ఇంకా యవ్వన ప్రాయాన్ని వదలనటువంటి యువకుడు మురళీ నాయక్ 5 పాకిస్తాన్ యుద్ధోన్మాదుల్ని మట్టిపెట్టి అక్కడ నేల కొరికాడు. ఇది మనమందరం గర్వించదగినటువంటి విషయం. అతని తల్లి తండ్రి ఎంతగా, ఇతర కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తున్నా వాళ్ళని కదిపినప్పుడు ఆ బాధని, ఆ దుఃఖాన్ని వాళ్ళు హృదయాల్లో దిగమింగుకొని ఈ దేశం కోసం మా కుమారుడు అసూలు బాసాడంటే అది మాకు గర్వంగా ఉందనేటువంటి చెప్తున్నటువంటి తీరు మొత్తం భారతావనికి, ముఖ్యంగా తెలుగు యువకులకు స్ఫూర్తిదాయకం కావాలి. కాలాన్ని వృధాగా గడుపుతూ, కాలాన్ని వృధాగా నాశనం చేస్తూ గిమ్ములకి వెళ్ళొచ్చి ఈ దేనికోసం ప్రయత్నించే వాళ్ళు అగ్నివీరులుగా కానీ, యుద్ధ సైనికులుగా కానీ ఈ దేశ సంరక్షణ కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా చేశారు. మురళీ నాయక్ మరణం పట్ల ప్రధాని, విపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా అనేక మంది, హోంమంత్రి అనిత సంతాపం తెలియచేయటమే కాకుండా మంత్రి సవిత అయితే ఆ కుటుంబానికి అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేశారు. కానీ ఈ ఆర్థిక సాయం కన్నా మాకు గొప్ప ఆనందం ఏంటంటే ఈ దేశం కోసం మా బిడ్డ మరణించాడని మురళీ నాయక్ తల్లి చెప్తుంటే కళ్ళు చెమరుస్తాయి. ఈ దేశం బాధ్యత మనదే. జోహార్ మురళీ నాయక్.